అందరికీ నమస్తే సీదా హెడ్లైన్స్ సచివాలయం దగ్గర పాపన్న గౌడ్ విక్రమ్ బీసీలకు పక్కా చేస్తారట న్యాయం యూరియా కోసం పార్లమెంట్లో ఫైటింగ్ మన వాటాల సెంటరోళ్ళు కటింగ్ ఓటు చోరీపై ముద్రిన పంచాది ఈసీ ముచ్చట మస్తు గమ్మతి పట్నంలో పప్పీల దత్తత తీసుకోవచ్చు మీరు సుత జిల్లాల్లో ఆనల జోరు హైదరాబాద్లో ముసురు ఏనో దూరాన ఓ ఊర్లే పుట్టిండు చుట్టూ అన్యాయాలు జరుగుతుంటే నలుగురు దోస్తులతో మరలబడ్డాడు ఈడికే జాలది అంతకంటే పెద్దోళ్లతో గొట్లాడాలని బయలుదేరిండు దొరలు జమీందార్ల పని పట్టుకుంటా ఇంత రాజ్యం పెంచుకుంటూ వచ్చిండు కోటలు కట్టిండు చెరువులు దొవ్విండు గరీబులకు ఆసరైండు అట్లట్లా పెద్ద రాజులతోని యుద్ధాలు చేస్తే ఎట్లుంటది ఏదో సినిమా కథ కావచ్చు అనుకునేరు మేం చెప్పేది రియల్ హీరో చరిత్ర అదిగిన మన తెలంగాణలో పుట్టిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర సచివాలయం దగ్గర పట్ల ట్యాంక్ బండ్ సైడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టే కార్యం సురువయ్యింది 375 ఏళ్ల కిందట వరంగల్ జిల్లా కిలాషాపూర్ వచ్చి దొరల దౌర్జన్యాల మీద మలరవడి అట్లా సైన్యం తయారు చేసి ఎందరినో ఓడగొట్టి గోల్కొండ నేల్లోడు మారి పెద్ద మనిషి విగ్రహం పెట్టాలని డిమాండ్ ఎప్పటికంచెల్లో ఉంటే ఇల్లు ముంగట పడ్డారు అన్నట్టు ఇదైనాక రవీంద్ర భారతిలో సర్కార్ తరపున పాపన్న గౌడ్ జయంతి పండుగ జరిగింది సంబురంగా సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి బీసీలందరికీ న్యాయం చేస్తానికే కులగణన సర్వే పక్కా చేసినాము అనుకొచ్చిండు మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బీసీ బిల్లును సెంటరోళ్ళు ఆపిండ్రు అందుకే ఆలస్యమైతుందట ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ గిట్ల డోకా వేసిందట బీసీలకు 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సాబు గిట్లన్నాడు రేవంత్ రెడ్డి సార్ గురించి రేవంత్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారు ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు సంతోషం మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది ఇప్పుడు అస్సలు ఆనాకాలం లెక్కుందబ్బా పట్నం పల్లె అని తేడా లేదు 6 రోజుల సంధి మంచిగానే పడుతున్నాయి వ్యవసాయానికి నీళ్ల తిప్పలు జరంతా తప్పినట్టే మొన్నటి దాకా ఎండకపోయినట్టున్న ప్రాజెక్టులు నిండు కుండలైనాయి చెర్లు అలుగులు పోస్తుంటే ఊరోళ్ళది ఒక సంబురం కాదు వ్యవసాయం పనులు గిన జోరు మీద ఉన్నాయి ఇవాళ ఎట్లుందో అంత తిరిగొద్దాం పండ్రి ఇయాల సుత గదే పరిస్థితి వాగులు బొయ్యిన వంగుతంటే ఇటు బండ్లు ఇటే అటు బండ్లు అటే వచ్చులు లేదు పోవులు లేదు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలో చంపిందాన ఉత్తర్లున్న ఏరియాల్లో ఇండ్లు దుఃఖాలు మునిగినాయి మోకాల్లోతు నీళ్ళలో నడుచుడే కష్టం ఉంది హైవేల పొంటగిన వారిదే ఇప్పుడు దాటకుండా పోకుండా రాకుండా అయిపోయింది పరిస్థితి ఇక అటోళ్ళు అటే ఇటోళ్ళు ఇటే ఇక వాళ్ళకి ఆ చెప్తే వాళ్ళు మనకు ఆ చెప్తారు మంచిర్యాలలో ఇళ్లకు నీళ్లు నూక్కొచ్చి సామాన్లు మొత్తం దడిచినాయి 3 క్వింటాల బియ్యం దడిచినాయి 3 పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు అందరూ రోడ్డు మీద పోయి కూర్చున్నారు అందరు దడిచిన్లు బట్టలు దడిచినాయి
పరుపులు కొట్టుకపోయినాయి. డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా చిన్నగా అయిపోయినాయి. ఇక్కడ భూముల రేట్లు పెరగడం వల్ల అంత కబ్జా గురై నాలాలు డ్రైనేజ్ అనేది. ఖమ్మంలో మున్నేరు పొంగుతుంది. భద్రాచలంలో గోదావరి వరద 37 అడుగులు దాటితే మల్లోపారి పర్ణశాల మునిగింది. మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు సుత పెద్ద ఆనలు పడ్డాయి. వాగులు పొంగిన కాడ గేట్లు ట్రాక్టర్లు అడ్డం పెట్టి పోలీసులు కావాలన్నారు. కొల్లాపూర్లో పంట పొలాల పరిస్థితి గిట్లుంది. ఎరువు పిండి సంచులు కూలి వేస్తే కూడా మొత్తం నష్టం అయింది. 4 రోజులు ఆన కూర్చింది. వరద వచ్చి మొత్తం నా నాటు కొట్టుకుపోయింది. 60-70 ఖర్చు అయింది. ఇప్పుడు ఈ వర్షం 3-4 రోజుల నుంచి వర్షం పడి మొత్తం వరదలాగా వచ్చి విషయం మొత్తం కొట్టుకపోయింది. ఇక మొలుగులు అస్సలు గెరిమిస్తలేదు. 3-4 రోజుల సంది చంపుతా అంటే హైవేల మీద వరదే, ఇండ్ల నడవ వరదే. జంపన్న బాగు వంగుతాంది. పాకాల లక్నవరం నిండినాయి. మెదక్ జిల్లా తూప్రాన్ల చెరువులు ఇండ్లు కట్టినట్టే ఉన్నది. నడుములోతు నీళ్లు వచ్చినాయంటే చూడుర్రి. ఇండ్లు దుకాణాలలో సగలం సామాను ఆగం. శివంపేటలో సర్కార్ బళ్ళకు నీళ్లు వస్తే పిల్లలకు తిప్పలైంది. నిజామాబాద్ లో సుత కాలనీల కాల్వలు వారితే కామారెడ్డిలో 350 గొర్రెలు వాగుల సిక్కబడితే యువతలకి తీసుకొచ్చిండ్రు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండితే 39 గేట్లు ఎత్తిండ్రు. జూరాల సాగర్ శ్రీశైలంలో గేట్లు కుల్లా పెడితే పబ్లిక్ బగ్గబోయి వస్తున్నారు. సెల్ఫీలు గుంజుడే గుంజుడు. సో ఇక్కడ వ్యూ చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా, చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. వెదర్ కూడా బాగుంది కదా, చాలా ఎంజాయ్ చేసాము మేము మా ఫ్యామిలీతో. మామూలుగా మేము ఎంతవరకు చూసిన ప్రతి దగ్గర కూడా సమ్ గవర్నమెంట్ పీపుల్ కానీ ఎవరో ఉండి అది మాన్యువల్గా అంతా ఆపరేట్ చేసేవాళ్ళు. బట్ ఇక ఆటోమేషన్ సిస్టమ్ ఇదంతా చూసేదానికి చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగుంది. ఇక హైదరాబాద్ లో చూస్తే పొద్దటి సంధి తుప్పురే మొగులంతా మబ్బు పట్టే ఉన్నది. ఆడాడో డల్లు పడ్డది. 3 రోజుల తాతీల తర్వాత అందరు డ్యూటీలకు, ఈ స్కూళ్లకు, కాలేజీల బాట పట్టే వరకు ట్రాఫిక్ జాములు అయినాయి. ఈ గిడిజుడుర్రి బరుపు గాదుల్లో మురుగునీటి బురుగు. హుస్సేన్ సాగర్ తూములు తెరిస్తే ట్యాంక్ బండ్ పక్కకు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట గిట్లున్నది. నాలా కానుకొనే ఉండే వరకు బురుగంతా బయటకు వస్తుంది. కంపెనీలకెళ్ళి వచ్చే అడ్డమైన నీళ్లు చేపట్టి మూసి గింత ఆగమైతుంది అన్నట్టు. ఆవు కాక ఓ బస్తా ఇయ్యరాదే, నేను రాగానే మళ్ళీ ఇస్తా. కానీ నీ అవ్వ నాకాడేడిరా, 2 రోజులు తిరిగితే ఒక్కటే దొరికే. హలో మామ, మీ కాడ ఇస్తున్నారే? ఇస్తే ఓ 4 బస్తాలు తీసి పెట్టరాదు, ఆటో వేసుకొని వస్తా. ఏహేని ఇచ్చిరికం సల్లగుండా ఈడ ఒక్కటే ఇస్తలేర్రా అంటే ఆటో కట్టుకొస్తాడట. ఆటో గిట్లుందబ్బా ఊర్లల్లో రైతులకు తిప్పలు. తెలంగాణ యూరియాలొల్లి పార్లమెంట్ కు పట్టుకుపోయారు కాంగ్రెస్ ఎంపీలు. మాకు ఇవ్వాల్సింది ఎందుకు ఇయ్యారు? కటింగ్ల పుణ్యాన మా రైతులు కష్టపడుతున్నారని పార్లమెంట్ ఆకిట్ల నిరసన చేసిండ్రు. పెద్దపల్లి ఎంపీ వంశీసార్ ఏమన్నాడంటే, తెలంగాణలో 8 సీట్లు ఎట్లయితే బీజేపీ పార్టీ ఓటు చోరీ చేసిందో ఇప్పుడు యూరియా చోరీ కూడా చేస్తుందని చెప్పి ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాము. లోక్సభలో చర్చ చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చినా ఫైదా లేకుండా అయ్యింది. పార్లమెంట్ అయిపోగానే సెంటర్ మంత్రి జేపీ నడ్డా సార్ ను కలిసి తెలంగాణలో ఉన్న పరిస్థితి అంతా చెప్పిండ్రు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, రైతులు ముందు దోషులుగా నిలబెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ మోడీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కుట్రలు. ఈ సీజన్ కు సెంటర్ కెళ్ళి రావాల్సిన దాంట్లో సగమే వచ్చిందట. మరి ఉన్నాయి అందరికి వంచలేక ఇడ ఒక తిప్పల కాదు. దినం ఆఫీసుల ముంగట లైన్లు కట్టుడు, ఆడాడ లొల్లులు. ఆల్సమైన ఆనలు అందుకున్నాయనే సంబరం లేకుండా యూరియా కోసం గిన్ని కష్టాలు వచ్చే. యూరియా లేదు, లైన్లు కట్టి తిండి తినక లైన్ లో ఉంటున్నాం. సెంటర్ మంత్రులను కలిసిన ఉత్తరాల మీద ఉత్తరాలు రాసినా పంపవలసిన లోడు పంపుతలేరట. తెలంగాణకెళ్ళి 2 సెంటర్ మంత్రులు, 6 అధికార పార్టీ ఎంపీలు ఉన్నారు. జరమన్న రైతుల కోసం చూసన్న మీ పెద్దలతోటి మాట్లాడి యూరియా తెప్పిండ్రు సాలరు. డాడీ నాకు పప్పి కావాలి, ఎప్పుడు తెస్తావు చెప్పు అని ముద్దుగా అడుగుతుంటారు పోరలు. వాటికి తానాలు చేపిస్తారు, తినబెడతారు, ఎత్తుకొని అటు ఇటు ఆడిస్తుంటారు. పిల్లలకు కుక్క పిల్లలంటే గంత పాయిరం ఉంటుంది. మరి ఆడుకునే బొమ్మల లెక్కనే అనుకోరాదుండ్రి. మనం ఏడ జాతం బిడ్డ, వేలు పెట్టి కొనాలి, వాటికి సపరేట్ తిండి పెట్టాలి, వద్దు బెట్ట అని చెప్తుంటారు. అగో గసంటోళ్ళంతా ఓ పారిగి ముచ్చట చూస్తే మా కోటి అని లైన్లు కడతారేమో. హొబ్బా పప్పిలు మస్తు ముద్దుగున్నాయిలే. అయ్యో గిది బెదురుకున్నట్టుంది, దగ్గరికి వస్తలేదు. మెడల దువ్వుతుంటే మంచిగా అనిపిస్తున్నట్టుంది. గిదైతే మస్తు హుషారుందుల్లా.
ఎర్రయి తెల్లయి కర్రయి తీరొకటి ఉన్నాయి. అబ్బా మేము కూడా ఓటు తెచ్చుకుంటే బాగుండే, కానీ రేట్ ఎంత అంటారా? పైసలు లేవు గీసలు లేవు, పుక్కట్లనే. హైదరాబాద్ లా ఐతరం పూట ఇండి పప్పి దత్తత కార్యం పెట్టింది జిహెచ్ఎంసి. అంటే ఇండియన్ జాతి కుక్క పిల్లలు గల్లీలా తిరుగుతా అంటే మున్సిపాలిటోళ్ళు పట్టుకొచ్చి మంచి చెడ్డలు అరుచుకొని సాదుకుంటా మనటోళ్ళకి ఇచ్చిరన్నట్టు. 39 పప్పీలుంటే 24 పోయినాయి ఆల్రెడీ. వీడు నాకు రెస్పాన్స్ రియాక్ట్ అయింది అనమాట నేను మాట్లాడుతుంటే. సో వీడు నచ్చి నేను అడాప్ట్ చేసుకున్నా అంతే. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్స్ అవన్నీ చేస్తే మోర్ వాలంటీర్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ అవుట్. ఐ థింక్ దిస్ విల్ బి అ గుడ్ థింగ్ టు సార్ట్ అవుట్. గల్లీలల్లా కుక్కలకు తిండి సక్కగా దొరకక పిసపిస చేస్తుంటాయి. అటు పిల్లలకు సుతగా అవే తిప్పలాయే. పాలు మరిచిన 2 నెలల కూనల్ని తీసుకొచ్చి టీకాలేసి అడిగినోళ్ళకి ఇస్తుర్రన్నట్టు. ఏడుంటారు, ఏం చేస్తుర్రు, వివరాలన్నీ తీసుకుంటారు. జిహెచ్ఎంసీ యాప్ లా లైసెన్స్ కూడా ఫ్రీనే. ఫర్దర్ గా ఇంకెటువంటి సంతానం వద్దు అనుకుంటే స్టెరిలైజేషన్ అనేది చేయించవచ్చు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించవచ్చు. దానికి కూడా జిహెచ్ఎంసీని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి తీసుకుని సర్జరీ చేసి మళ్ళీ మీకు తిరిగి అప్పగించడం అనేది జరుగుతుంది. 2 వారాలకోపారి ఐతారం నాడు కుక్కల దత్తత కార్యం ఉంటది. బయట పైసలు పెట్టి కొనుక్కునే బదిలీ ఆడ ఫ్రీగా దొరుకుతాయి. నచ్చింది తీసుకోవచ్చు. కాయిష్ ఉంటే చూడుర్రి మరి. నచ్చని లీడర్లను వెనక గుంచేది, పని మంతులకు పవర్ ఇచ్చేది, లాపర్వా చేసేటోళ్ళను లాగేసేది, పబ్లిక్ కోసం తిప్పలు పడేటోళ్లను అధికారంలోకి తెచ్చేది ఓటు మాత్రమే. 5 ఏళ్ల కోపారి ఖతర్నాక్ ఛాన్స్ అబ్బా. మన ఏలుకు ఇంకు పడుడే కాదు, రాజకీయాన్ని ఉల్టా పల్టా చేసేది కూడా. ఓటు గంత పవర్ఫుల్ కాబట్టే ఎవ్వరు ఇడిచిపెట్టుకోరు. అయితే మనం గింత గొప్పగా చెప్పుకుంటా అంటే ఇంకో దిక్కు గిట్లుంది కథ. సారీ చెప్పాలని ఎలక్షన్ సంఘం డిమాండ్ చేస్తే సారీ లేదు, పూరి లేదు, ఇంకింత రువ్వడి పెంచిండు రాహుల్ సారు. సాక్ష్యాలు సమర్పిస్తానికైతే 6 రోజుల టైం అయితే ఇచ్చింది. దేశంలో ఓట్ల దొంగతనం నడుస్తుంది, 7 ఎలక్షన్లు ఉంటే ఆడ గోల్మాల్ చేస్తున్నారని బిహార్ లో యాత్ర చేస్తున్నాడు. ఆడ 60 లక్షల మందిని వీకేస్తే సుప్రీంకోర్టులో కొట్లాడి అందరు వివరాలు బయట పెట్టిండు. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈసీ భాగవతం బయటేస్తానికి 24 జిల్లాలల్లా 60 నియోజకవర్గాలల్లా 16 రోజుల యాత్ర పెట్టుకుంటే ఆర్జేడీ పెద్దలంతా ఫుల్ హిమ్మత్ ఇచ్చిర్రు. నెల రోజుల కంచెలి ఇంత లొల్లి నడుస్తుంటే ప్రతిపక్షం లీడర్ పబ్లిక్ ల కోవుడుతోటి చిన్నగా బయటకు వచ్చింది ఎలక్షన్ కమిషన్. లేలే అంతా రూల్స్ ప్రకారమే చేస్తున్నాము, మాకు అన్ని పార్టీలు సమానమే, తప్పులుంటే చూపియరని కోరింది. మరి ఓట్ల నాడు సీక్రెట్ కెమెరాల వీడియోలు ఎందుకు బయట పెడతలేరని అడిగితే ఆడోళ్ళ వీడియోలు చూపించడం కరెక్ట్ కాదు అనబట్టే. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? ఆడోళ్ళ వీడియోలు రికార్డ్ చేయొద్దని ముందు తెలియదా? పోలింగ్ సెంటర్ ఏమన్నా డ్రెస్సింగ్ రూమ్ లా అని క్వశ్చన్ చేసిండు యాక్టర్ ప్రకాష్ రాజ్ సారు. అయితే क्योंकि नरेंद्र मोदी और अमित शाह ये चाहते हैं कि इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए, क्योंकि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है, उनके साथ वोट चोरी कर रहा है. అగనట ఎలక్షన్ కమిషన్ మీద కేసు పెట్టకుండా 2 ఏళ్ల కిందట చట్టం తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఒకలకొగలు మంచి హిమ్మత్ తెచ్చుకొని కథ నడిపిస్తున్నారని గరమైండు రాహుల్ సారు. ఇటు పార్లమెంట్ ముంగట ఇయ్యాల కూడా ఇదే లొల్లి నడిచింది. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కొట్లాడుతున్నాయి ఓట్ల దొంగతనం మీద. అవి కరెంటు తంబాలా లేదంటే కేబుల్ తంబాలా? పట్నంలో ఏ గల్లీ కన్నా ఓన్ రబ్బా పిట్టెలు గూళ్ళు కట్టినట్టే ఉంటది. ఇంటర్నెట్ అని, కేబుల్ కనెక్షన్లని, టెలిఫోన్ లైన్లని మొత్తం తంబాలకే కడుతుంటారు. ఆడాడ ఇండ్లను ఆనుకొనే పోతాయి. ఆటిని చక్కగా చదరనందుకే ఇగో గింత పని అయిందట. హైదరాబాద్ లా రాత్రి రామంతపూర్ల కృష్ణాష్టమి సంబురాలల్లా ఘోరం జరిగింది. రథాన్ని గుంజే జీపు ఖరాబ్ అయితే భక్తులు గుంజిండ్రట. అయితే మీదున్న కరెంటు తీగలు రథానికి తాకి స్పాట్లని 5గురు దౌకాన్లో ఒకళ్ళు కాలం చేసిండ్రు పాపం. ఇంకా కొందరికి దెబ్బలు తాకినాయి. వైర్ ఏదో ఒక యాలాడబడ్డది, మేము కట్టెతోటి కూడా బాబు ఒక ఆయన లేపిండు. అది మాకు బండి మీద అందరం షార్ట్ కొట్టి ఊగుతున్నాం. ఒక దాదాపు ఒక 10-12 మంది ఉన్నాము. ఇదంతా కారణం ఏంటంటే ఈ పోల్లకు ఉన్న ఇంటర్నెట్ వైర్లు ఏదైతుందో కుప్పలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇంత జరిగింది, ఇంత ఇన్సిడెంట్ 5 ప్రాణాలు పోయినాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు రాలేదు, చూడలేదండి. కరెంటుల లాపర్వా తోటే ఇట్లయిందని లోకల్ పబ్లిక్ ధర్నా చేసిండ్రు. మంత్రి శ్రీధర్ బాబు సారు గాంధీ దవాఖానకొచ్చి ఇంటోళ్లను ఓదార్చిండు. సర్కార్ తరపున 5 లక్షలు సాయం చేస్తాం, కలెక్టర్ తోని ఎంక్వైరీ చేపించినాక యాక్షన్ తీసుకుంటాం అన్నాడు. కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నాం. ఒక డ్రైవ్ కూడా చేపట్టడం
జరుగుతుంది. ఆ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. రేపటి నాడు గణేష్ శిఖరాలు తెస్తప్పుడు కొంటబోతప్పుడు జర చూసుకుంటా పోన్రుల్లా. కృష్ణానదొడ్డుకు ఇంద్రకీలాద్రి మీద బెజవాడ కనకదుర్గమ్మ, బాసర గోదావరి ఒడ్డుకు సరస్వతమ్మ, తుంగభద్ర నది ఒడ్డు పొంట అలంపూర్ జోగులాంబ, ఇట్లా చాలా గుళ్ళు నదులకు ఆనుకొనే ఉంటాయి. అటు పుణ్యతానాలు ఇటు దర్శనాలు. మొక్కులు పెడతానికి ఎంతమంది పోతారో చుట్టుముట్టు ప్రకృతి అందాలు చూస్తానికి సుత అంతమంది పోతుంటారు. ఇంతకు ఇప్పుడు మనం ఏడికి పోతున్నామంటే ఏ గుడో గుర్తుపట్టిరా? హౌ ఏడుపాయల దుర్గమ్మే. ఇప్పుడు గిట్లున్నది మళ్ళా. అమ్మవారికి ముంగట 3 పాయలు, వెనకాల 4 పాయలు. ఏటు చూసినా నీళ్ళే. ఏ తీర్ల పోతున్నాయో చూడుర్రి. మీద సింగూరు ప్రాజెక్టు గేట్లెత్తే వరకు మంజీర నది గిట్ల ఉరికొస్తాంది. చుట్టూర వరుసుకున్నట్టే ఉండే వరకు గుడికాడికి పోని పరిస్థితి. ఇటుకెళ్ళి అటు నడుచుకుంటూ పోతేనే తల్లి దర్శనమాయే. ఉత్తప్పుడు గిట్లుంటది. అటు పోయి అమ్మను గొలుసుకొని వస్తాం. మొన్న గిన్నన్ని నీళ్లు రాగానే పెద్ద పూజలు చేసి గుడి బంద్ చేసిండ్రు, ఎందుకైనా మంచిదని. ఇట్రోకున్న రాజగోపురంలా వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహానికి ఎప్పట్లెక్కనే పూజలు జరుగుతున్నాయి. ఇక మెదక్ జిల్లాల ముఖ్యమైన గుడాయే. నీళ్లు తగ్గేదానిక భక్తులు రావద్దని ముందే సాటింపేసిండ్రు ఆఫీసర్లు. తెల్వక ఎవలన్నా పోయినా దూరంకెళ్లి మర్రవలసిందే. ఇక వరద తగ్గి గుడి తలుపులు తెరిస్తే గప్పుడు ఏడుపాయల దుర్గమ్మ దర్శన భాగ్యమ్మా. ఇంకో 4-5 రోజులైతే గల్లీలలో గుంజలు వాతుడు, టేజీలు కట్టే పనులు జోరైతే అబ్బా. పక్క ఆడకట్టుకు ఎట్లున్నది? మన ఏరియాలో కొత్తగా ఏం పెట్టాలని ప్లాన్లు వేసుకొని ఉండొచ్చురు. సెట్టింగ్లు, రంగురంగుల కరెంటు బుగ్గలు, చిన్న జోరుండదు. మళ్ళా గణేష్ పండుగ దగ్గరకు వస్తున్నది. మరి పట్నంలా పల్లెలల్లా నవరాత్రుల సంబురమే సంబురం. పట్నంలా గణేష్ పండుగ చాలా అయిందుల్లా. పెద్ద పెద్ద విగ్రహాలు మండపాలకు వస్తూనే ఉన్నాయి. మరి గణేష్ ఆగమన్ పేరుతోని ముసారంగ్బాగ్ ఏరియాల గింత జోరుగా ఎల్కని చెప్పిండ్రు. ఖతర్నాక్ లైట్ సెట్టింగ్లు, డీజే, డోలు సప్పులతోని మా సంబురంగా తెచ్చుకున్నారు. ఆగమన్ అనేది ఏంటంటే వినాయకుడికి తీసుకొచ్చేటప్పుడు చాలా మంచిగా వెల్కమ్ చేస్తున్నట్టు, దేవుడు వస్తే మనకు ఒక హ్యాపీనెస్ వస్తున్నట్టు. పండుగ ఇంకో 10 రోజులే ఉన్నది కాబట్టి చందాలకు తిరుగుడు, మండపాలు కట్టుడు, గణపతులను సెలెక్ట్ చేసుడు నడుస్తాంది. ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సింది బొంబాయిలో ఓ గణపతి విగ్రహానికి చేపించిన ఇన్సూరెన్స్ గురించి. 5 కోట్లో కాదుల్లో 474 కోట్ల 46 లక్షలు బంగారి, ఎండి నగలతోని షింగారిస్తారు. మళ్ళా పూజారులు, సెక్యూరిటీ, దేవుణ్ణి పెట్టేటోళ్లకు అందరికీ ఇన్సూరెన్సే. కుర్చీలు, సీక్రెట్ కెమెరాలు, కంప్యూటర్లు ప్రతొక్కదానికి బీమా చేపించిండ్రంటే చూడుండ్రిగా. వీళ్ళు 70 ఏండ్ల కాంచెల్లి గణపతిని పెడతా అంటే దేశమంతా మస్తు ఫేమస్ అయింది. ఇప్పటికైతే గింతే. పండుగ టైంలో మళ్ళోపారు చెప్తాం తీన్రి. గట్టిగా ఓ ఆనవాడి రోడ్ల మీద కాలువలు వారితేనో, ఇంటి ముంగట నీళ్ళు ఆగితేనో, గుంతలు తయారైతేనో, ఇళ్ళు గురిస్తేనో దానికే బుగులు పడతాం. అట్లనే మల్లో నాడు పడితే ఇంకింత తెర్లు. కానీ ఇంతకు 10 వాళ్ళు ఆనబడితే అది కూడా ఇరాం లేకుండా ఇంకెట్లుంటదో. అంతా ఆగమాగం జగన్నాథం గిట్లా. కాశ్మీర్ మీద పగబట్టినట్టే ఉందబ్బా ప్రకృతి. కతువా జిల్లాల క్లౌడ్ బరెస్ట్ అయింది. అంటే ఒకటే ఏరియాల దమ్మడ దిమ్మడ ఆనదంచుడన్నట్టు. ఇగేముంది, కొండల మించెల్లి వరద నూక్కొచ్చే వరకు ఇండ్లే కొట్టుకుపోయినాయి. పాపం రోడ్డును పల్గజీరినట్టే ఎట్లా నెర్రెలు వాసిందో. ఇండ్లు సుత అక్కెరు రాకుండా పర్రెలొచ్చినాయి. ఓ కొడుకో, పునాది కాంచెల్లి కదిలింది పో. బుగులుకు కొండల మీదకెక్కి కూస్తున్నారు పబ్లిక్. 100 మందిని ఏరే జాగలకు పంపిస్తున్నారు ఆఫీసర్లు. ఆగమాగమున్నదంతా. 7 కాలం చేస్తే కడుమోళ్ళను కాపాడటానికి తనలాడుతుండ్రు. మొన్ననే దరేలీలా క్లౌడ్ బరెస్ట్ అయ్యి 60 మంది పానాలు వాయే. ఆడ పరిస్థితి ఓ రేవుకు రాకముందుకే మల్లోటైంది.
అటు హిమాచల్ ప్రదేశ్లా కొండలు ఇరిగి పడుతుంటే గుట్టల మించెల్లి చిన్నగా పోతున్నాయి బండ్లు. పంజాబ్లా పాకిస్తాన్ బార్డర్లున్న జిల్లాలను గట్టిగానే అరుచుకునే వరకు ఊర్ల మీదకి వరద నూక్కొచ్చి మస్తు తిప్పలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోరదాబాద్, ఫారూకాబాద్లా గంగమ్మ ఊర్ల మీద కురుకొచ్చే వరకు పిల్ల జెల్ల గొడ్డు గోదం తీసుకొని ఏరే తావులకు పోతున్నారు. కొందరు ఇండ్ల మీదనే డేరాలు వేసుకొని ఉంటుండ్రు. హర్యానాలో చూడుండ్రి, ఓ బ్యారేజీ 18 గేట్లు ఎత్తుతే యమునా నది ఎంత రువ్వడిగా దుంకులాడుతుందో. ఢిల్లీలో సుత యమున జోరు చూపిస్తాంది. 6 రోజుల కాంచెల్లి బొంబాటుగా ఆనలు పడుతుండే వరకు బొంబాయి గిన అదురుకున్నది. దేశంలో ఆనాకాలం గిట్లుందుల్లా. శ్రావణం అంటేనే పూజలు, వ్రతాలు, నోములు. లక్ష్మీదేవి, గౌరీదేవి, సరస్వతీదేవితో పాటు శివయ్యను గొలుచుకుంటారు. ఇక కొత్తగా పెండ్లైనోళ్ళు మంగళగౌరి వ్రతం చేస్తే అమ్మలక్కలంతా వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ నెలంతా గుళ్ళు గోపురాలకు శితం పోతుంటారు. ఒక్కో వారం ఒక్కో దేవునికి మొక్కులు. ఇక సోమవారం అయితే అందరు శివుని గుడికే. ఆవ్ ఏంలాడ రాజన్న ముచ్చట్నే. అసలే శ్రావణం, అండ్లా ఆఖరి సోమవారం. హిగేముంది, భక్తులు పట్టుసాలకుంటొచ్చిర్రు ఎమ్లాడకు. క్యూ లైన్లు తక్కువ పొడుగులేవు పో. రాజన్న దర్శనానికి 6 గంటలు, కోడెను కట్టేస్తానికి 5 గంటలు పట్టిందంటే చూడుర్రిగా. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 50,000కు మీదనే వచ్చిరట భక్తులు. అచ్చినోళ్ళు అచ్చినట్టు గుండంల మునుగుడు, కళ్యాణ కట్టెల నెత్తెంటికలు ఇచ్చుడు, దర్శనానికి లైను కట్టుడు, అభిషేకాలు, అర్చనలు జోరుగా నడిచినాయి. అక్కలంతా రావి చెట్టు కాడ దీపాలు వెలిగించి పిల్లా పాపలు, పాడి పంటలు సల్లగా చూడు రాజన్న అని మొక్కుకున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారికి ఒడిబియ్యం ఒప్పజెప్తే అయ్యవార్లు ప్రత్యేక పూజలు చేసిండ్రు. ఇంకో దిక్కు వ్రతాలు నడిచినాయి. శివయ్య నామస్మరణతోటి రాజన్న గుడి మారు మోగితే ఎములాడంతా భక్తులతోని జిబజిబా ఉన్నది. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.